తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు 18,000 కోట్లతో రుణమాఫీ చేసింది. కాగా ఇప్పుడు వడ్లకు 500 రూపాయల బోనస్ హామీని కూడా నెరవేర్చుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కల్లాలకు ధాన్యం చేరుకుండడంతో వరికి 500 రూపాయల బోనస్ మాటను నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా శనివారం నవంబర్ 16న ప్రభుత్వం సుమారు ₹1,00,00,000కు పైగా బోనస్ చెక్కులను పౌర సరఫరాల శాఖ సంతకాలు చేసి జారీ చేసింది. దీంతో ఈ పైసలు 48 గంటల్లో లబ్ధిదారులైన ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే నవంబర్ 11వ తేదీన శాంపిల్గా ఓ రైతు అకౌంట్లో క్వింటాకు 500 రూపాయల బోనస్ చొప్పున మొత్తంగా 30,000 జమ చేసింది. పౌర సరఫరాల శాఖ ఖాతాలో డబ్బులు జమైనట్టుగా సదరు రైతులకు మొబైల్కు మెసేజ్ కూడా రావడంతో శనివారం నవంబర్ 16న సుమారు ₹1,00,00,000కు పైగా చెక్కులపై సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంతకం చేసింది. అయితే ఈ డబ్బులు రైతుల అకౌంట్లోని 48 గంటల్లో జమ కానున్నాయి. రైతుల అకౌంట్లోకి జమ కావడంతోనే వారి మొబైల్స్కు మెసేజ్లు కూడా రానున్నాయి. అయితే సన్న రకం వడ్లకు క్వింటాకు 500 రూపాయల చొప్పున రైతులకు బోనస్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బోనస్ చెల్లించేందుకు ఈ ప్రాసెస్ ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. సన్న రకాల వడ్లు కొనుగోలు చేశాక అందుకు సంబంధించిన డేటాను ప్రభుత్వానికి చేరిన తర్వాత ఒక ప్రాసెస్ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఎంత డబ్బు చేరాలనే సమాచారం పూర్తిగా సేకరించడానికి 4 నుంచి 6 రోజుల సమయం పడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభుత్వం వద్దకు సమాచారం వచ్చిన వెంటనే క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ డబ్బులను రిలీజ్ చేస్తామని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి ఆ డబ్బులు జమ అవుతాయని మంత్రి ప్రకటించారు. దాని ప్రకారమే ఈ ఖరీఫ్ సీజన్కి గాను నవంబర్ 16న రైతులకు బోనస్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు రైతులకు బోనస్ డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వం ఇంకో శుభవార్త కూడా చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని సమాచారం. రైతు భరోసాకి సంబంధించి విధి విధానాలను రూపొందించడానికి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. అయితే డిసెంబర్ 7 నాటికి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఈలోపే రైతు భరోసాకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. రైతు భరోసాతో పాటు మిగిలిపోయిన రైతు రుణమాఫీని కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం మరో 10,000 కోట్లు అవసరముండగా వాటిని కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.